ఉక్కు బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి. ఇందులో మన ప్రభుత్వ పాత్ర ఏముంది? వాళ్ళ కాళ్ళు నడుపుకుంటున్నారు విశాఖ ఉక్కుకు సంబంధించి. లాభమైనా, నష్టమైనా వాళ్ళదే అవుతుంది. మనం కేవలం ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నాం. ఏం చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏముందా? అంటే ఇదివరకు జగన్ తిట్టేవాళ్ళు, ఆ తర్వాత బాబుని తిట్టడం మిగించేశారు. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టు. అసలు దానికి వీళ్ళకేం సంబంధం లేదు. అది కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. నడుస్తూ ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఏంటి? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 55% ప్రభుత్వ సంస్థల్లో ఇవాల్టికి కూడా సర్వీసెస్ డిజిటలైజ్ కాలేదు అని నిన్న చంద్రబాబు గారు స్వయంగా విమర్శించారు. 2 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. 55% సేవలు డిజిటల్లోకి వెళ్ళలేదని. మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడ నడుస్తున్నట్టు? నడుస్తోందండి. ఈ పేపర్‌లో ఈ స్టేట్మెంటు, ఈ వార్త చూసేసి దేశ విదేశాల్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు అక్కడ అద్భుతం జరిగిపోతుంది. మా అమెరికా లాగా, మా కెనడా లాగా ఉందని ఫీల్ అయ్యి ఇక్కడోళ్ళని వాళ్ళు కన్విన్స్ చేయాలి. అంతే తప్పించి ఇక్కడోడికి ఏం అందకపోయినా సరే అదొక వ్యూహాత్మకంగా నడుస్తూ ఉంటుంది దశాబ్దాలుగా అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు 700